లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు ఆటంకం కలగడంతో ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్ సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ లగేజీలను తీసుకునేందుకు 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంజ్లో సరిగా చోటు లేక చాలా మంది నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల వేళ స్టాక్ మార్కెట్లో ఇండిగో షేర్లు పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో దిద్దుబాటు చర్యలకు దిగింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల నుంచి ఎయిర్బస్ A320 విమానాలకు మినహాయింపు కల్పించాలని డీజీసీఏకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు విమానాల ఆలస్యం రద్దుపై స్పందించిన ఇండిగో సంస్థ ఫిబ్రవరి 10 నాటికి సాధారణ సేవలను పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. ఇండిగో సంక్షోభానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. టీఎస్ఆర్, ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాం ఇండిగో విమానాలు సర్వీసులు రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. సో ఇండిగో విమానాల రద్దుకు అక్కడ సిబ్బంది కొరతే కారణమా? మత్స్యత దేశవ్యాప్తంగా దేశీయ విమానయాన రంగంలో ప్రముఖ సంస్థ ఇండిగో. ఈ సంస్థలో సంభవించినటువంటి సంక్షోభం గత 4 రోజులుగా కొనసాగుతుంది. ఇది ఇప్పట్లో కూడా సద్దుమణిగే పరిస్థితి కూడా కనపడటం లేదు. నిన్న ఇండిగో సంస్థ చేసినటువంటి ప్రకటన ప్రకారమే, అంటే ఫిబ్రవరి 10వ తేదీ, అంటే ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీన ఉన్నాం, ఫిబ్రవరి 15వ తేదీ, అంటే ఈ నెల జనవరి ఫిబ్రవరి దాదాపు 2 నెలల పాటు ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి ఇండిగో బయటపడటానికి దాదాపు ఇంకా 2 నెలలు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ ఒక్క రోజుతో వచ్చినటువంటి సమస్య కాదు. మనం చూస్తే గత 4-5 రోజులుగా తీవ్ర స్థాయిలో విమానాలు ముందుగా విమానాలు ఆలస్యంగా ప్రయాణాలు సాగించడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఈరోజు పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు రద్దవుతూ ఉన్నాయి. ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరుకి కానీ, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కానీ, ఈ 3 విమానాశ్రయాలకు సంబంధించి ఈ సంక్షోభ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం గత 3-4 రోజుల నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణాలు సర్వీసులు ఇండిగో సంస్థ సర్వీసులు పెద్ద మొత్తంలో రద్దయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో, అంటే ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎటువంటి ఇండిగో సంస్థ విమాన ప్రయాణాలు వెళ్ళటం కానీ రావటం కానీ జరగదని చెప్పి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. సో అటు హైదరాబాద్లో కూడా దాదాపు ఈరోజు ఉదయం నుంచి ఈరోజు వరకు కూడా దాదాపు 90కి పైగా విమాన రాకపోకలకు సంబంధించి ప్రభావం కనబడుతోంది. అటు బెంగళూరు విమానాశ్రయం నుంచి కూడా కెంపెగౌడ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు కానీ ఢిల్లీకి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విమాన ప్రయాణ రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ 3 విమానాశ్రయాలపై కాకుండా దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇండిగో విమాన రాకపోకలకు సంబంధించి తీవ్రమైనటువంటి ప్రభావం కనబడుతోంది. ఈ కారణంగా అన్ని విమానాశ్రయాలను ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఈ ఇండిగో ప్రయాణాలకు సంబంధించి పూర్తిగా రద్దవుతుండటంతో అన్ని విమానాశ్రయాలు కూడా పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి సామాజిక మాధ్యాల్లో తమ బాధలు, పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆ వీడియోలు వాటి రూపంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఇండిగో సంస్థ సంబంధించినటువంటి విమానాశ్రయ సర్వీసులు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో రద్దవుతున్నటువంటి ప్రభావం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది ఒక రకంగా విమాన సర్వీసులు రద్దవటం, దాని కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడేటువంటి ఒక కారణం అయితే, ఇది ఇంకో రకమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపిస్తోంది. వాస్తవానికి మన దేశీయ విమాన రంగంలో, అంటే విమాన రాకపోకలు సాగించడంలో ఇండిగో సంస్థే దాదాపు 68% వాటాన్ని కలిగి ఉంది. ఎయిర్ ఇండియా కానీ, ఆకాశ కానీ ఇతర విమాన సంస్థలతో పోల్చుకుంటే
దేశీయ విమానయాన రంగంలో ఇండిగో సంస్థదే ప్రముఖ పాత్ర. 68% అత్యధిక వాటా ఇండిగో సంస్థే కలిగి ఉంది. మనం ఇంకొక ఉదాహరణ కూడా చూస్తే గత అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా 1,40,00,000 మంది ప్రయాణికులు ప్రయాణాలు సాగిస్తే, విమాన ప్రయాణాలు సాగిస్తే దాంట్లో దాదాపు 65% పైగా ఇండిగో విమానాల ద్వారానే ప్రయాణాలు సాగించారు. అంటే మన దేశంలో ఉండేటువంటి విమాన ప్రయాణం ఎక్కువ ఇండిగో సంస్థ ద్వారానే అవుతుంది. దేశంలో విమానాలు నడిపేటువంటి సంస్థ కూడా ఇండిగోనే. మిగిలిన ఎయిర్ ఇండియా కానీ, ఎయిర్ ఎక్స్ప్రెస్ కానీ, ఆకాశ కానీ, స్పైస్ జెట్ వీళ్ళతో పోలిస్తే ఇండిగో సంస్థే ఎక్కువ విమానాలు కలిగి ఉంది. దాదాపు 411 పైగా విమానాలని ఇండిగో కలిగి ఉంది. సో అందుకారణంగానే ప్రయాణికులు కూడా ఎక్కువగా ఇండిగో సంస్థలో ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఆన్ టైం పెర్ఫార్మెన్స్ అంటే నిర్ణీత సమయంలో విమానాలు రాకపోకలకు సంబంధించిన రికార్డు కూడా ఇప్పటి వరకు ఇండిగోకే ఉంది. దాదాపు 100% ఈ విమాన ఆన్ టైం పెర్ఫార్మెన్స్ కనుక పరిగణలో తీసుకుంటే 90% అంటే విమాన రాకపోకలు నిర్ణీత సమయంలో విమానాశ్రయాలకు చేరుకోవటం కానీ బయలుదేరటం ఇండిగోకి ఆ రికార్డు ఉంది. అలాంటి ఇండిగో సంస్థలో ఇప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ సంక్షోభం ఎందుకనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇతర విమానయాన సంస్థల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా కేవలం ఇండిగో సంస్థ మాత్రమే ఈ రకమైనటువంటి సంక్షోభాన్ని ఎందుకు ఎదుర్కొంటుంది అనేది మనం చూస్తే దీనికి పూర్తి బాధ్యత ఇండిగో సంస్థదే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ లిమిటేషన్స్ గతంలో విమానాల సురక్షితానికి లో భాగంగా వాటిని నడిపేటువంటి పైలట్స్ మీద ఒత్తిడిని తగ్గించేలో భాగంగా న్యాయస్థానాల జోక్యంతో ఈ విమానాలు నడిపే పైలట్ల సమయాలకు పని సమయాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ కారణంగా గతంలో ప్రతి పైలట్కి వారానికి కేవలం 36 గంటల సమయం మాత్రమే విశ్రాంతి లభించేది. కొత్త నిబంధనలు అమల్లో వచ్చిన కారణంగా దాదాపు 48 గంటలు ప్రతి పైలట్కి విశ్రాంతిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ప్రతి పైలట్ కూడా గతంలో వారంలో 2 రోజుల పాటు నైట్ ప్రయాణాలని అంటే నైట్ విమానాలని నడిపించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని అంటే ఆ లిమిటేషన్స్ ఉండేవి కావు. ఇప్పుడు ప్రతి పైలట్ కూడా వారంలో కేవలం 2 రోజులు మాత్రమే నైట్ ప్రయాణాలు అంటే రాత్రిపూట విమానాలని నడపడానికి అవకాశం ఉంది. ఈ కారణంగానే ఈ కొత్త నిబంధనల కారణంగా అంటే కొత్త అంటే ఈ రోజు ఇచ్చినటువంటి నిబంధనలు కాదు, వాస్తవానికి 2023 సంవత్సరం నుంచి ఈ నిబంధనల అమలుకు సంబంధించి అనేక వాయిదాలు పడుతూ వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం నవంబర్ నుంచి కూడా ఖచ్చితంగా ఈ నిబంధనలు అమలు చేయాలి అని చెప్పి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తూ ఉంది ఈ కొత్త నిబంధనలకు సంబంధించి. దానికి అనుగుణంగా ఇతర విమానయాన సంస్థలు పైలట్ల సంఖ్యను పెంచుకునేటువంటి ప్రయత్నం చేశాయి. కానీ ఇండిగో విమానయాన సంస్థ మాత్రం ఈ కొత్త నిబంధనల కారణంగా విమానాలని నడపడం కోసం పైలట్ల సంఖ్యను పెంచాల్సింది. కానీ ఇండిగో విమానయాన సంస్థ ఆ పైలట్ల సంఖ్యను ఏమాత్రం పెంచకపోగా విమాన సర్వీసులని భారీ స్థాయిలో పెంచింది. దీనికి కూడా ఒక ఉదాహరణ కనపడుతుంది. గతంలో దాదాపు 14,000 విమాన సర్వీసులు నడిపేటువంటి ఇండిగో సంస్థ ఇటీవల కాలంలో ఆ సంఖ్యని దాదాపు 15,000కు పైగా పెంచింది. అంటే కొత్త నిబంధనల ప్రకారం పైలట్ల సంఖ్యని సిబ్బంది సంఖ్యని పెంచాల్సినటువంటి ఇండిగో సంస్థ ఆ పని చేయకపోగా మరోవైపు టికెట్ల రేట్లు పెంచడం కానీ సీట్లకు రేట్లు పెంచడం కానీ చేసేటువంటి ఇండిగో సంస్థ విమాన సర్వీసులు మాత్రం పెంచినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కారణంగానే ఇప్పుడు ఇండిగో సంస్థలో ఈ సంక్షోభం కొనసాగుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత తొందరగా పైలట్ల రిక్రూట్మెంట్ కానీ ఇతర చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేటువంటి అవకాశం లేదు. అటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తాజా పరిస్థితులపై నిన్న కూడా సమీక్ష నిర్వహించారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా కూడా ఆయన డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఇండియాకు కూడా ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు పార్లమెంట్లో కూడా ఇవాళ ఎంపీలు కొంతమంది ఈ అంశాన్ని లేవనెత్తారు. సో ఇప్పట్లో ఇండిగో సంస్థకు సంబంధించినటువంటి సంక్షోభం మాత్రం సద్దుమణిగే పరిస్థితులు అయితే కనబడటం లేదు. మధుశ్వేత. ఓకే టిఎస్ఆర్.